ఓ స్టార్ హీరోయిన్ రిపోర్టర్ పిచ్చి ప్రశ్న అడగటంతో ఆమె ఏకంగా అతని చెప్పుతో కొట్టిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. పిచ్చి ప్రశ్న అడగటంతో తిక్కలేసిన స్టార్ హీరోయిన్ సదరు రిపోర్టర్ని చెప్పుతో కొట్టి తన కోపాన్ని తెచ్చుకుంది. అలా రిపోర్టర్ని కొట్టిన స్టార్ హీరోయిన్ మరెవరో కాదు, అలనాటి అందాల నటి వాణిశ్రీ గారు. ఇప్పుడైతే రోజుకొక హీరోయిన్లు వస్తున్నారు కానీ గతంలో హీరోయిన్లు ఎంతో పరిమిత సంఖ్యలో ఉండేవారు. ప్రధానంగా పాతకాలం హీరోయిన్లంటే మొదటిగా గుర్తుకు వచ్చే పేరు సావిత్రి గారు. ఆ తర్వాత ప్రధానంగా వినిపించే పేరులో వాణిశ్రీ గారు కూడా ఒకరు. కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన వాణిశ్రీ గారు ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వంటి అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధానంగా అక్కినేని గారు, వాణిశ్రీ గారి కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్. అయితే ఇప్పటి వారికి వాణిశ్రీ గారి నటన గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఆమె నటనకు వీర అభిమానులు ఉండేవారు. అయితే వాణిశ్రీ గారు ఎక్కువగా పొగరబోతు క్యారెక్టర్లోనే నటించారు. ఎప్పుడూ ఎంతో కూల్ గా ఉండే వాణిశ్రీ గారు ఒకసారి ఏకంగా రిపోర్టర్ని చెప్పుతో కొట్టి ఎంతో సంచలనంగా మారారు. ఓ సినిమా ఫంక్షన్ లో సదరు సీనియర్ రిపోర్టర్ అడిగిన తిక్క ప్రశ్నకు వాణిశ్రీ గారికి పిచ్చు కోపం వచ్చిందట. తన కోపాన్ని తట్టుకోలేక చెప్పు తీసి రిపోర్టర్ చెంప పగలగొట్టింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లో కొన్ని పత్రికలు వాణిశ్రీ గారికి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసేవారట. అందులో ఒక పత్రిక పేరు భోగిశ్రీ. కేవలం వాణిశ్రీ గారిని ఏడిపించడం కోసమే ఈ పత్రికను నడిపేవారట. వాణిశ్రీ గారు నల్లగా ఉండటంతోనే భోగిశ్రీ అనే పేరుతో ఆ పత్రిక నడిపేవారట. అందులో వాణిశ్రీ గారి గురించి ఇష్టం వచ్చినట్లు రాతలు రాసేవారట. అప్పటికే తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న వాణిశ్రీ గారికి ఈ విషయం తెలియదట. కానీ ఒక్కగానొక్క క్షణంలో ఆమెకు ఆ విషయం తెలిసి మండిపడ్డారట. ఇక ఆ రోజు రానే వచ్చింది. సదరు పత్రిక విలేకరు ఒకరు వాణిశ్రీ గారికి ఎదురుపడి ఏ హీరో దగ్గర ఉండుకొని ఎంత సంపాదించారేంటి అని ఎగతాళిగా మాట్లాడారట. దాంతో తిక్కరేగిన వాణిశ్రీ గారు కోపం కట్టెలు తెంచుకొని వాడిని చెడామడా తిట్టేసి తన కాలికున్న చెప్పుని తీసి ఎడాపెడా వాయించేశారట. ఇంక తరువాత కాలంలో ఆ పత్రిక కనుమరుగయ్యిందని సమాచారం.